హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇది మీ మనసులో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. సో ఇది రొమాంటిక్ అనే కాదండి, ఫ్రెండ్, లేదంటే ఫ్యామిలీ మెంబర్, లేదంటే రిలేటివ్, కజిన్, కోవర్కర్, కొలీగ్, బాస్, లవర్, క్రష్ ఎవరైనా కావచ్చు అనమాట. సో దీనికి ఏమీ రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది లేదనమాట. సో ఇందులో ఏంటంటే మీరు గుర్తొచ్చినప్పుడు ఆ వ్యక్తి మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. సో ఈ టాపిక్ అనేది నిన్న ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. ఎలాగంటే సో మనం గుర్తొచ్చినప్పుడు కొంతమంది చాలా కోపంగా ఫీల్ అవుతారు, కొంతమంది చాలా సాడ్గా ఫీల్ అవుతారు, కొంతమంది నేను మోసపోయాను అన్నట్టుగా ఫీల్ అవుతారు, కొంతమందికి అసూయ, ద్వేషం, సో ఇలాంటివన్నీ రకరకాల ఇమోషన్స్ ఉంటాయి. సో ఒక వ్యక్తి పేరు మన మైండ్లోకి రాగానే మనలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ రీడింగ్ అనమాట. సో ఇది ఎవరి గురించైనా మీరు చూడొచ్చండి. కాకపోతే ఆ వ్యక్తి పేరుని మీరు తలుచుకొని, ఆ వ్యక్తిని తలుచుకొని ఈ రీడింగ్ చూస్తే మీకు ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఖచ్చితంగా రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఓకేనా? సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కనుక మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లేదంటే హైప్ చేయండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. కొంతమంది ఏంటంటే పికప్ ఆయిల్ రీడింగ్ చేయండి మేడం అనేసి మెసేజ్లు పెడుతున్నారు. పికప్ కార్డ్ రీడింగ్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదండి, కానీ ఆ టైం స్టాంప్స్ పెట్టకపోతే చాలామంది చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ టైం స్టాంప్స్కి వెళ్ళి చూడడం అనేది వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో ఆ టైం స్టాంప్స్ పెట్టే టైం అనేది నాకు ఉండదు. కానీ చాలామంది, ఒక ఆమె పెడుతున్నారు టైం స్టాంప్స్, కానీ నెక్స్ట్ డే పెడుతున్నారు. నెక్స్ట్ డే పెట్టే ఉపయోగం లేదు కదా. సో ఎవరైతే నా రీడింగ్ అనేది ఇమీడియట్గా చూస్తున్నారో దయచేసి వాళ్ళు ఎవరైనా టైం స్టాంప్స్ పెట్టండి. లేదంటే చాలామంది అసలు రీడింగే ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే చాలా మట్టుకి నేను ఈ పికప్ ఆయిల్ రీడింగ్ అనేది చేయను అనమాట. సో ఎవరైతే నాకు రిక్వెస్ట్ చేశారో పికప్ ఆయిల్ రీడింగ్ చేయండి, పికప్ కార్డ్ రీడింగ్ అనేసి ఎవరైతే నాకు రిక్వెస్ట్ చేశారో మీరే మీ టైం స్టాంప్స్ అనేది పెట్టండి. ఎందుకంటే టైం స్టాంప్స్ లేకపోతే కనుక చాలామంది చూడరు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో యాజ్ యూజువల్ మన పైల్స్ చూసాం కదా. ఇప్పుడు మీ వ్యక్తి యొక్క పేరు ఏ నుంచి హెచ్ వరకు అయితే మీది ఇది ఈ గ్రూప్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 1. సో ఒకవేళ మీ వ్యక్తి పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే ఇది బి గ్రూప్ నెంబర్ 2. అండ్ మీ వ్యక్తి పేరు కనుక ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ అది మీ కోసం గ్రూప్ నెంబర్ 3 ఆర్ పైల్ నెంబర్ 3. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఇది ఒక షార్ట్ రీడింగ్ అవుతుందండి, ఎందుకంటే 3 పైల్స్ కదా. సో చాలా లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి పైల్కి కొంచెం ఒక 7 minutesలో రీడింగ్ అయితే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము అసలు మీ మనసులో ఉండే వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది. అంటే మీరు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ అయితేనే కూడా అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, మీ గురించి వాళ్ళకి ఉండే ఒపీనియన్ ఏంటి. సో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, మీ పైన వాళ్ళకు ఉండే ఒపీనియన్ ఏంటి. ఓకే, ఇక్కడ మనకి 2 కార్డ్స్ వచ్చాయన్నమాట. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అంటే కనుక సో వాళ్ళు రకరకాల విషయాల్లో తలదూర్చారండి. అంటే ఏంటంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో అది ఒక డబ్బులు సంపాదన కానీ, ఒకవైపు జాబ్ ఉంటే ఇంకోవైపు బిజినెస్ అన్నట్టుగా, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ అన్నట్టుగా, లేదంటే డిఫరెంట్ బిజినెస్ల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. సో ప్రతి దానిలో సక్సెస్ సాధించాలి అన్నట్టుగానే వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే ఈ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటేనూ కూడా నాకు దీనిలో సక్సెస్ కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఒక వారియర్ అనమాట, ఒక యోధుడు లేదంటే యోధురాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఓటమిని అంగీకరించరు. సో వాళ్ళ జీవితంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అన్నిట్లోని
తల దూర్చేశారు. సో ఇప్పుడు దాన్ని బయటికి తీయలేరు, లేదంటే మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు. సో ఆ విధంగా కొంచెం సతమతం అవుతున్నారు, కానీ చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రతి కార్యక్రమం కానీ, ఒక బిజినెస్ కానీ అన్నిట్లో కూడా ఒక సక్సెస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. చాలా బిజీగా ఉన్నారండి వాళ్ళ లైఫ్లో. ఓకే, మీరు గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి? సో మీ పైన ఒపీనియన్ ఏంటి అంటే కనుక, మీరు గుర్తొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీతో రియూనియన్ అయితే బాగుండు, మళ్ళీ మీరిద్దరూ కలిస్తే బాగుండును, మీ ఇద్దరు ఇలాగా విడిపోవడం అనేది బాగలేదు. అంటే ఏంటంటే మీరిద్దరూ మేబీ నో కాంటాక్ట్లో ఉన్నారేమో, లేదంటే ఇద్దరు విడిపోయారేమో. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ మేమిద్దరం కలిస్తే బాగుండు, నాకు ఒక సెకండ్ ఛాన్స్ దొరికితే బాగుండు అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారనమాట. మీ పైన వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, మీరు రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్, అంటే ఏంటంటే మీరు కూడా ఒక దెబ్బ తింటే కూడా జీవితం పైన ఆశ వదులుకోకుండా మళ్ళీ తిరిగి లేచి, అంటే రీబర్త్ తీసుకొని మీరు మీ జీవితాన్ని చక్కగా ముందుకు నడిపించుకోగలిగిన ఒక మంచి ఆత్మస్థైర్యం కల వ్యక్తి. మీకు డివైన్ గైడెన్స్, బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఉన్నాయి. సో మీరు ఆ దేవుడి పైన భారం పెట్టి మీరు ముందుకు వెళతారు. మీరు ఎన్ని అవమానాలు మీ లైఫ్లో జరిగినా, ఎన్ని అనుభవించినా సరే, మీరు లేదంటే ఎన్ని ఎండింగ్స్ జరిగినా మీ జీవితంలో మీరు మళ్ళీ కూడా అలాగే నిలబడతారనమాట. సో మీరు చాలా కష్టపడి మీరు పైకి వచ్చిన వ్యక్తి. అలాగే మీకు ఆత్మస్థైర్యం ఎక్కువ, దేవుడిపైన నమ్మకం పెట్టి మీరు ముందుకు వెళతారు. చాలా మీరు కూడా ఒక రకంగా యోధుడు లేదా యోధురాలు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో మీతో వాళ్ళకి రీయూనియన్ జరిగితే బాగుండు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, సరే చూద్దాము. అసలు మీరు గుర్తొచ్చినప్పుడు, సో గుర్తు రాకుండా అయితే ఉండరండి. ఎవరికైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు, రాత్రి పడుకోబోయేటప్పుడు, లేదంటే తెల్లారి నిద్ర లేవగానే ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా గుర్తొస్తాం. ఓకేనా, అందరం కూడా. సో వాళ్ళు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? సాడ్గానా, యాంగ్రీగానా, లేదంటే అసూయ, ద్వేషం? సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? లేదంటే ప్రేమ, అభిమానం, ఒక జాలి? సో ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. 6 of Wands, King of Pentacles, the Magician, Justice. సో మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. మీ దగ్గర వాళ్ళకి ఒక న్యాయం దొరకలేదు, ఒక న్యాయం కావాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే కొంతమందికి మీరు విడిపోయి ఉంటే గనక, విడాకులై ఉంటే గనక మీరు కోర్టు ద్వారా మళ్ళీ కలవాలి, అంటే ఏంటంటే ఒక కోర్టు మ్యారేజ్ కానీ, రిజిస్టర్ మ్యారేజ్ కానీ చేసుకోవాలి అన్నట్టుగా కూడా వాళ్ళ ఆలోచన ఉంది. మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది కావాలి అనేసి కోరుకుంటున్నారు. సో మీరు గుర్తొచ్చినప్పుడు అంతా ఇది జరగకుండా ఉండాల్సింది కదా, మేమిద్దరము కలిసే ఉండాల్సింది కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మీ తండ్రి స్థానంలో ఉండేవారు, లేదంటే మీ పెద్ద అన్నయ్య అవ్వచ్చు. సో ఇలాగ మీకన్నా పెద్దవారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే లేదు, ఈ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటిది జరగకుండా ఉండాల్సిందేమో, సో న్యాయం జరగలేదు ఈ పర్సన్కి, నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు. సో వాళ్ళకి నేను ఏదైనా సరే సహాయం చేయాలి, నా చేతనైనంత మట్టుకి సహాయం చేయాలి అనేసి మీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నారండి. మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు ఒక సోల్మేట్గా వాళ్ళు భావిస్తున్నారు. చెప్పాను కదా, సోల్మేట్ అంటే అది ఓన్లీ లవర్సే కాదండి. సోల్మేట్ అంటే ఎవరైనా కావచ్చు, అక్క, చెల్లి, తల్లి, అమ్మ, తండ్రి, ఎవరైనా కావచ్చు అనమాట. ఎందుకంటే సోల్మేట్ అనేవారు ఏంటంటే మనతో ఉండేవారు, మన జీవితంలో వాళ్ళ ప్రెజెన్స్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఉంటుందన్నమాట, వాళ్ళు సోల్మేట్. సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడంతా ఒక సక్సెస్ కావాలి ఈ కనెక్షన్లో, ఒక ఎంగేజ్మెంట్ అవ్వాలి, ఒక మ్యారేజ్ అవ్వాలి, మళ్ళీ మీరిద్దరూ కలవాలి, మళ్ళీ మీరు ఇద్దరూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. ఇక్కడ ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేవారు ఏంటంటే ఒక హస్బెండ్ మెటీరియల్ అనమాట. సో మేబీ మీరు ఆలోచిస్తున్న వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మేబీ వాళ్ళ జీవితంలో ఒక కోర్టు కేసు నడుస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీతో సక్సెస్ కావాలి అనేది కోరుకుంటున్నారండి. మీ కనెక్షన్లో మీతో సక్సెస్ కావాలి అనేది కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఏదైతే
సక్సెస్ని అనుభవిస్తున్నారో, వాళ్ళకి ఏదైతే మంచి జరిగిందో వాళ్ళ జీవితంలో, అది మీతో పంచుకోవాలి అనుకుంటున్నారు, మీతో పాలు పంచుకోవాలి. సో వాళ్ళు మీతో చెప్పుకోవాలి, అంటే మీకు అది తెలియాలి, మీరు కూడా ఆనందపడతారు కదా అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళ జీవితంలో రీసెంట్గా ఏదో ఒక సక్సెస్ వచ్చింది, మేబీ వాళ్ళకి కొత్త జాబ్ వచ్చి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. అవన్నీ కూడా మీతో చెప్పాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది. సో మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి, మేమిద్దరం మళ్ళీ కలిసి ఉండాలి, మేమిద్దరం కలిస్తే కనుక మా ఇద్దరి యొక్క కనెక్షన్ అనేది చాలా ముందుకు వెళుతుంది. ఎందుకంటే ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్. సో మేమిద్దరము మళ్ళీ ఉంటే, సపోజ్ ఒక పార్ట్నర్సే ఉన్నారనుకోండి, ఒక బిజినెస్ పార్ట్నర్స్, మీరు మీ ఫ్రెండ్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, కానీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మళ్ళీ ఇద్దరు విడిపోయారు. కానీ అలాంటి పార్ట్నర్స్ మళ్ళీ కలిస్తే వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఇంకా గ్రో అవ్వచ్చు, అంటే నేమ్ ఫేమ్ అన్నీ వస్తుంది అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే తన లైఫ్లో ప్రస్తుతానికి ఏ లోటు లేదండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళకి డబ్బుల పరంగా కానీ ఏ పరంగా కూడా వాళ్ళకి ఏమీ లోటు లేదు. కానీ మీకు ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నా అన్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. మీకు సహాయం చేయాలి, మీకు మంచి చేయాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది. ఒక సెకండ్ ఛాన్స్ దొరికితే బాగుండు, మళ్ళీ మేమిద్దరం కలిస్తే బాగుండు అనే ఒక ఆలోచన అయితే ఉంది. కొంతమందికి ఏంటంటే, ఒకవేళ మీరు ఇది రొమాంటిక్ ఇంట్రెస్ట్తో చూస్తుంటే కనుక వాళ్ళకి మీతో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ కావాలనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అది కూడా కోర్టు మ్యారేజ్. అంటే ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ వల్ల మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవచ్చు. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే ఒక కోర్టు మ్యారేజ్ చేసుకుంటే బాగుండు, ఇద్దరము దూరంగా వెళ్ళిపోయి చేసుకుంటే బాగుండు అనే ఆలోచన కూడా వాళ్ళకి వస్తుందన్నమాట. ఓకే, సో ఇదండి గ్రూప్ నెంబర్ 1 నా షార్ట్ రీడింగ్. సో మీకు రెజినేట్ అయిందా? రెజినేట్ అయింటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఓకే, సో ఇది గ్రూప్ నెంబర్ 2. ఇక్కడ ఒక ఓల్డ్ పీపుల్ అందరూ కలిసి ఒక లాఫింగ్ క్లబ్ అనేది చేశారండి. ఎవ్రీడే 8 o'clock తర్వాత వాళ్ళు ఇక్కడ నవ్వుకుంటూ ఉంటారు. అది తప్పించుకోవడానికి నేను ఇక్కడ ఇది మైక్ అనేది కొన్నాను. కానీ చాలామంది మైక్ ఏమో అసలు మీ వాయిస్ లాగా లేదు మేడం, అదే రోబోటిక్ వాయిస్ లాగా ఉంది అనేసి కామెంట్ పెడుతున్నారు. కానీ ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది మనము తగ్గించుకోవాలి అంటే మైక్ యూస్ చేస్తే కొంచెము బాగుంటుంది క్వాలిటీ అనేది. సో అందుకని కొన్నాను మైక్. సరే చూద్దాం. ఈరోజు మైక్ యూజ్ చేయలేదు, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ ఛార్జింగ్ పెట్టాను. సో వెనకాతలు వాళ్ళు నవ్వుకునేది మీకు వినిపిస్తే కనుక సారీ అండి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో, పైల్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది? అయ్యో 2 కార్డ్స్ వచ్చాయండి. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వాళ్ళ గురించి, వాళ్ళకి మీ గురించి, మీ పైన ఉండే ఒపీనియన్ ఏంటి? ఓకే, సో వాళ్ళు యాక్చువల్గా మీ పైన ఉండే ఒపీనియన్ బాగానే ఉందండి. వాళ్ళ జీవితంలో కూడా అన్నీ బాగానే జరుగుతున్నాయి, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఏదో ఒక పరిస్థితి అనేది వాళ్ళ జీవితంలో వచ్చింది. సో దాని పరంగా ఏంటంటే వాళ్ళు మొత్తం సరెండర్ చేశారు. వాళ్ళు ఏంటంటే దేవుడికి, యూనివర్స్కి సబ్మిట్ చేశారు, అంటే సరెండర్ చేశారనమాట. డివైన్ టైమింగ్ వచ్చినప్పుడే నా పరిస్థితులు చక్కబడతాయి అన్నట్టుగా వాళ్ళు ఆ డివైన్ టైమింగ్ కోసం అనేది ఎదురు చూస్తున్నారనమాట. సో ఈ వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే తన లక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ జీవితం బాగలేదా అంటే బాగానే ఉందండి, కానీ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ ఇష్యూ అవ్వచ్చు. సో అది సాల్వ్ అవ్వాలి అంటే దేవుడు తలుచుకోవాలి, ఇది నా చేతిలో ఇంకా లేదు. సో డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు దేవుడు కలుగజేసుకుంటే నాకు మంచి అనేది జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు నాకు మంచి జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మీ గురించిన వాళ్ళ ఆలోచన ఏంటి? సో మీ గురించి ఏంటంటే కొంచెం వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఏంటంటే మీరు ఒక సొసైటీకి భిన్నంగా వెళ్తారు. అంటే ఏంటంటే ఎవరి మాట వినరు, మీరు మీ పాటికి మీరు చేయాలనుకుంది మీరు చేస్తారు. మీకు చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలామంది రకరకాలుగా చెప్తారు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, అది ఇదని చెప్తారు. కానీ మీరు అవన్నీ వింటారు కానీ పట్టించుకోరు, మీ పాటికి మీరే ముందుకు వెళ్తారు.
అండ్ మీరు సక్సెస్ సాధిస్తారు కూడా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక యోధుడు లేదంటే యోధురాలు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే మీరు వారియర్, నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటారు. ఒక బిజినెస్లో దెబ్బతింటే ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇంకో బిజినెస్లో దెబ్బతింటే ఇంకోటి స్టార్ట్ చేస్తారు, కానీ మీ పోరాటం అనేది మీరు ఆపరు. సో మీరేంటంటే మీకు ఒక ఎయిమ్, ఒక గోల్ ఉంది, నేను ఇటువంటి పరిస్థితికి రీచ్ అవ్వాలి, ఇటువంటి స్టేజ్కి రీచ్ అవ్వాలి అనేసి మీరైతే మీకు ఒక గోల్ ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, నా ఛానల్ అనేది, నా రీడింగ్స్ అనేవి ఒక అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, పని పాటు లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి చాలా మట్టుకు వర్తించదండి. ఎందుకంటే నాకు వచ్చే ఎనర్జీస్ అన్నీ కూడా బాగా ఎడ్యుకేటెడ్, జాబ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే కొంతమంది పెడుతుంటారు, మేడం నేను హౌస్ వైఫ్ని, నాకేమీ లేదు, అది ఇది, అలాంటి వాళ్ళకి నా ఛానల్ చాలా ఛానల్స్ ఉన్నాయమ్మా, బయట వేరే వాళ్ళు దానికి వెళ్ళండి. నా ఛానల్లో నాకు వచ్చే ఎనర్జీస్ ఎప్పుడూ ఒక ఎడ్యుకేటెడ్, జాబ్ చేసేవాళ్ళు ఇట్లాంటివే వస్తుంటాయి. సో మేబీ అలాంటి వాళ్ళే నా ఛానల్ చూస్తుంటారేమో, నాకు తెలీదు. ఓకేనా? సో మీ పర్సన్ యొక్క ఒపీనియన్ ఏంటంటే మీరు అల్టిమేట్గా సక్సెస్ సాధిస్తారు. ఎంత స్ట్రగుల్ అవుతారు, ఎంత పరుగులు పెడతారు, ఎంత ఇబ్బంది పడతారు, మీరు టెన్షన్ పడతారు, కానీ అన్నీ మేము మనసులో దాచేసుకుంటారు. కానీ అల్టిమేట్గా మీరు సక్సెస్ సాధించినంత వరకు మీరైతే వదలరు అనమాట. అట్లా మీకు లైఫ్లో ఒక అంబిషన్, ఒక గోలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇటువంటి స్టేజ్కి రీచ్ అవ్వాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇక్కడ ఉండాలి, నేను ఈ ప్రాజెక్ట్లో గెలుపు సాధించాలి, ఈ జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే నేను అబ్రాడ్ వెళ్ళాలి. సో ఇలాగ మీకు రకరకాల ఎయిమ్స్ ఉన్నాయన్నమాట. అంతేగాని ఇంట్లో ఖాళీగా కూర్చొని వేరే వాళ్ళ తిండి తింటూ వేరే వాళ్ళ పైన ఆధారపడుతూ అలాంటి మనస్తత్వం అనేది మీకు లేదనమాట. మీకు ఎంతసేపు మీ సొంతంగా మీరు కష్టపడి సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బుతో మీరు మంచి స్టేజ్కి రావాలి అనే యొక్క ఆలోచన అయితే మీకు ఉందన్నమాట. సో అది వాళ్ళ ఒపీనియన్ అయితే చాలా పాజిటివ్గానే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మీరు ఎవరి మాట వినరు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. సో చూద్దాము అసలు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. ద సన్, 3 of Swords, the Hanged Man, King of Pentacles. మీరు గుర్తొచ్చినప్పుడు ఇది మీ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చండి. అది మరి మీరు మీ పేరెంట్స్ గురించి చూస్తున్నారా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చూస్తున్నారా, లేదంటే మీరు మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ గురించి చూస్తున్నారా. సో వాళ్ళకి ఏంటంటే మీతో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి, అవన్నీ ఒక బ్యూటిఫుల్ మెమరీస్గా వాళ్ళు భావిస్తారు. అంటే మీరు చిన్నతనంలో కలిసి ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేసిన విధానం కానీ, మీరు ఆడుకున్న పద్ధతి కానీ, అంటే మీకు ఇది చిన్ననాటి స్నేహితులు కూడా అవ్వచ్చండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతేను కూడా. సో మీకు ఏంటంటే అటువంటి, లేదంటే మీ బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే అవన్నీ పాత రోజులు తలుచుకుంటే. కానీ ప్రెజెంట్ చూస్తే మీకు ఒక పెయిన్, హార్ట్ బ్రేక్ అనేది వస్తుంది. మిమ్మల్ని తలుచుకుంటే చాలు వాళ్ళకి ఒక పెయిన్, ఏడుపు, బాధ, రకరకాల ఎమోషన్స్ వస్తాయి. అంటే మీరు వాళ్ళని బ్యాక్ స్టాబింగ్ చేశారు, మీరు వాళ్ళని చీటింగ్ చేశారు, మీరు వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు అనే ఒక బాధ అయితే వాళ్ళకు ఉంది. అది కూడా ఒక థర్డ్ పార్టీతో చేరి. సో దానివల్ల ఏంటంటే ఒక హార్ట్ బ్రేక్, పెయిన్ అనేది వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ మీరు గుర్తొచ్చినప్పుడు అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్లో మీరు గడిపిన క్షణాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మరుక్షణము వాళ్ళకి మళ్ళీ పెయిన్ అనేది గుర్తొచ్చేస్తుంది. అయ్యో నాకు ఇంత మోసం చేశారు కదా, నాకు ఇంత పెయిన్ వచ్చింది కదా అని చెప్పేసి సో వాళ్ళు ఇంకా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లోకి వచ్చేసారనమాట. అంటే ఇంకా ఎటు కదలకుండా, ఏమీ చేయకుండా ఇంకా సైలెంట్ అయిపోయారు. అసలు కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, కంప్లీట్గా ఒక సైలెన్స్లోకి వెళ్ళిపోయారనమాట. కానీ మీ గురించి ఆలోచిస్తే కనుక వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫీలింగ్ అనేదే ఉంది. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే కనుక మీకు ఏ లోటు లేదు, మీ జీవితంలో మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారు, మీరు వెళ్ళాల్సిన స్టేజ్కి అనేది మీరు వెళ్ళారు. డబ్బుల పరంగా లోటు లేదు, పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ పరంగా చూస్తే కూడా మీరు మీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు అనేసి అభిప్రాయం అయితే ఉంది. మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా వాళ్ళు చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు. అంటే మీరు కష్టపడి, ఇంత కష్టాలు పడి మీరు ఈ స్టేజ్కి వచ్చారు, మీరు ఎలాంటి మంచి స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళు కూడా చాలా గర్వపడుతున్నారు.
కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు వాళ్ళని ఏదో ఒక హర్ట్ చేశారు, బాధ పెట్టారు, ఒక వెన్నుపోటు పొడిచారు అనే ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. అది మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది నాకు తెలీదు. అది వాళ్ళు నిజంగానే మీరు చేశారా, లేదంటే వాళ్ళ ఊరికే అపోహ పడుతున్నారా అనేది నాకు తెలియదండి. కానీ అది మీకే తెలియాలి. కానీ వాళ్ళు భావిస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే కనుక వాళ్ళు చాలా ఒక పెయిన్లో ఉన్నారనమాట. మీరు వాళ్ళని మోసం చేశారు అన్నట్టుగా ఒక పెయిన్లో ఉన్నారు చాలా. అందుకని మీతో మాట్లాడకుండా ఒక స్టక్ ఎనర్జీలోని వెళ్ళిపోయారనమాట. అసలు ఆలోచిస్తున్నారు, అసలు మేమిద్దరం ఎందుకు కలిసాము, అసలు మా ఇద్దరికి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అనేది వచ్చింది అనేది మిమ్మల్ని చూసే ఒక దృష్టికోణం అనేది మారింది. సో మీ ఇంతవరకు మీ గురించి ఒక మంచిగా ఆలోచించి మిమ్మల్ని గుడ్డిగా నమ్మే ఒక వ్యక్తి ఇప్పుడు సడన్గా మీకు అగెయిన్స్ట్ అయిపోయినట్టుగా అయిపోయారు. అగెయిన్స్ట్ అని కూడా చెప్పలేము, కానీ వాళ్ళు ఇంక సైలెంట్ అయిపోయారు. మీతో ఏమీ చెప్పకుండా, తన మనసులో ఉండే ఫీలింగ్స్ ఏవీ షేర్ చేసుకోకుండా ఒక సైలెంట్గా మారిపోయారనమాట. ఎందుకంటే నిజంగా మిమ్మల్ని నమ్మచ్చా, ఎందుకంటే మీరు నమ్మిన అందుకు ఇంత దగా చేశారు, మిమ్మల్ని నమ్మచ్చా లేదా అనేసి ఒక రకమైన ఒక డీప్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది. వాళ్ళకి మనసుకి మైండ్కి కాన్వర్సేషన్ జరుగుతుంది. నిజంగా ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా, ఎందుకంటే నమ్మినందుకు నన్ను ఒకసారి మోసం చేశారు, మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళకైతే ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మీ పట్ల ఏర్పడింది. సో అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే, ఇదండి గ్రూప్ నెంబర్ 2 మీ యొక్క రీడింగ్ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, రెజనేట్ అయిందా? సో దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. హలో గ్రూప్ నెంబర్ 3, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు R నుంచి Z వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసము. సో చూద్దాము అసలు మీ వ్యక్తి లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటి మీ పట్ల, మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది. ఓకే, అండ్ మీ పట్ల వాళ్ళ ఒపీనియన్ ఏంటి. ఒక ఫన్నీ మెసేజ్ నా మైండ్లోకి వచ్చిందండి. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందని నాకు తెలీదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేశాలు తిరిగిన దాసరి బుట్ట అన్నట్టుగా. నాకు ఎవరికి వర్తిస్తుందో నాకు తెలియదండి, ఇది నాకు సడన్గా మైండ్లో వచ్చింది. మీ పైన ఒపీనియన్ ఏంటంటే మీరు దేశాలు తిరిగిన దాసరి బుట్ట అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ అన్నమాట. ఓకే, సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రస్తుతానికి, వాళ్ళు చాలా ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు, ఒక ఏమంటారు ఒక బ్యాటిల్లో ఉన్నారు. సో వాళ్ళు తన విషయాలు ఎవరికి తెలియకూడదు అన్నట్టుగా చాలా మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళలో ఉండే ఒక నెగిటివ్ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే నెగిటివ్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో అది తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అంటే ఈ వ్యక్తికి సొసైటీలో చాలా మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు. అందరూ వీళ్ళని మంచిగా ఒక బాసు, ఒక మేనేజరు, ఒక మంచి CEO, తన కంపెనీకి ఓనరు, సో ఇలాగ ఎవరైనా అయి ఉండొచ్చండి. సో కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా ఒక బ్యాడ్గా ఉంది, లేదంటే వాళ్ళకి ఉండే నెగిటివ్ షేడ్ అనేది ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఎవరికి తెలియని ఒక కోణం ఉంది వాళ్ళ లైఫ్లో, అది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. తనలో ఉండే ఆ రాక్షసత్వాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, లేదంటే కూడా దానికి తగినట్టుగా ఒక ప్రాక్టీసెస్ చేయటం కానీ, మెడిటేషను ఇట్లా ఏమైనా లేదంటే ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం కానీ, సో ఏదో చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి, ఈ వ్యక్తి యొక్క లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఇది ఒక రొమాంటిక్ పర్సన్ గురించి చూస్తుంటే కనుక వాళ్ళ లైఫ్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళ అంటే ఒక రకంగా ఒక ప్లేయర్ అన్నట్టుగా కూడా చెప్పచ్చు. ఈ వ్యక్తికి ఏంటంటే తన లైఫ్లో చాలామంది ఉన్నారు, చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అవి ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారనమాట. సో తనలో ఉండే ఒక రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుడిని చంపడానికి తనలో ఒక మంచి క్వాలిటీస్ అనేది పెంపొందించుకుంటున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. మేబీ ఒక గురువును కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉండొచ్చు, ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని ఆ గురువు మూలకంగా కొంచెం ఏదైనా నేర్చుకుంటూ ఉండొచ్చు. సో మీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది ఇందాక చెప్పాను కదా, మీరేంటంటే చాలా ట్రావెలింగ్ ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే మేబీ మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేసి ఉండొచ్చు,
లేదంటే కూడా మీకు రకరకాల కనెక్షన్స్ ఉండొచ్చు, బిజినెస్ కనెక్షన్స్ కానీ లేదంటే కొలీగ్స్ కానీ. అంటే ఏంటంటే మీరు జాబ్ పరంగా లేదంటే బిజినెస్ పరంగా మీరు రకరకాల వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు, ఒక మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండొచ్చు. మీరు చాలా బిజీ పర్సన్ అనేసి వాళ్ళ ఉద్దేశము. ప్లస్ ఏంటంటే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ప్లస్ మీతో ఒక కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనేది అయితే వాళ్ళ ఆలోచన ఉందన్నమాట. మీ కనెక్షన్ని ఇప్పుడు ఫ్రెండ్షిప్గా ఉంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాము, లేదంటే ఒక ఆల్రెడీ లవ్ చేసి ఉంటే నెక్స్ట్ పేరెంట్స్కి పరిచయం చేయటం అలాగా ఆలోచిస్తున్నారు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ మీ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. సో మీతో చూసారా, నేను తీస్తుంటే 2 ఆఫ్ కప్స్, ఇది కొంతమంది రొమాంటిక్ పర్సన్ గురించి చూస్తున్నారు. సో చూద్దాము అసలు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ మనసులో కలిగే ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళ మనసులో కలిగే భావోద్వేగాలు ఏమిటి, మీరు గుర్తొస్తే వాళ్ళు మనసులో కలిగే ఆలోచనలు ఎలా ఉన్నాయి. 8 ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళకి ఏంటంటే ఒక డిఫెన్సివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారండి. డిఫెన్సివ్ ఎనర్జీ ఎందుకంటున్నానంటే, సో మీరు వాళ్ళని ఏదో ఒక మాటలు అనడం కానీ అనుమానించడం కానీ ఏదో జరుగుతుంది. సో నేను చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళకి వేరే వేరే సంబంధాలు ఉండొచ్చు, ఆ విషయం మీకు తెలిసి ఉండొచ్చు. సో మీరు తెలిసి వాళ్ళని నిలదీసి అడుగుతున్నారు. సో ఇదేంటంటే రొమాంటిక్ అనే కాదు, మీరు ఒక ఫ్రెండ్నైనా ఫ్యామిలీ మెంబర్ అయితేనూ కూడా సో మీరు అడుగుతారు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు శ్రేయోభిలాషులు ఎవరైనా ఏం చెప్తారు, నువ్వు చేసేది తప్పు అని చెప్తారు కదా. సో అలాంటప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా డిఫెన్సివ్గా మారిపోయారనమాట. లేదు నేను చేసేది తప్పు కాదు అన్నట్టుగా, ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళతో ఫైటింగ్ దిగిపోయి ఇలాగా చాలా నేను తప్పు కాదు అన్నట్టుగా ఒక డిఫెన్సివ్గా మారిపోయారనమాట. సో ఇంతవరకు ఏంటంటే మీకు సంజాయిషి ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవారు. సో ఇంక నుంచి అంటే నేనేం చెప్పను, ఇది నా ఇష్టం, నా లైఫ్, నేను చేసే తప్పు కాదు అన్నట్టుగా ఒక డిఫెన్సివ్ మోడ్లోకి మారిపోయారు. సో మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఏమనిపిస్తుంది, సో వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడంతా మీతో ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకొని మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. ఒక ఫ్లర్టింగ్, ఒక ఏంటంటే మీతో మాట్లాడటం అనేది వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట. సో మీతో మాట్లాడాలి, వెంటనే ఫోన్ తీసుకొని మీకు మెసేజ్ చేయాలి, మీకు ఫోన్ చేయాలి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీరు అంటే ఈ వ్యక్తి గురించి ఎందుకు చెడ్డగా ఆలోచిస్తున్నారు, సో నేను అలాంటి చెడ్డదాన్ని కాదు లేదంటే చెడ్డవాడిని కాదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో మీతో గంటలు గంటలు మాట్లాడాలి, మీతో మొత్తం క్లారిటీ తెచ్చుకోవాలి, మీతో ఫ్లర్ట్ చేయాలి అనేసి ఒక రకమైన అట్రాక్షను, ప్యాషన్ అనేది కూడా కనబడతా ఉంది ఈ వ్యక్తి దగ్గర నుంచి. సో ఈ వ్యక్తి ఏంటంటే ఏది జరగాలంటే కూడా డివైన్ టైమింగ్ రావాలి అన్నట్టుగా చాలా వెయిట్ చేస్తున్నారనమాట. ప్లస్ ఏంటంటే ఈ వ్యక్తికి ఈ కనెక్షన్ అనేది డివైన్లీ ప్రొటెక్టెడ్ కనెక్షన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఇది ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది, అందుకే మీరిద్దరూ కలిశారు. మీరిద్దరూ కలవడం అనేది ఏంజల్స్ యొక్క ప్రణాళిక. సో వాళ్ళు మీ కనెక్షన్ని కాపాడుతున్నారు, 4 దిక్కుల నుంచి, నలువైపుల నుంచి మీ కనెక్షన్ అనేది వాళ్ళకు కాపాడుతున్నారు. సో ఒకవేళ ఇప్పుడు నెగిటివ్ ఫేజ్ నడుస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేదే పాజిటివ్గా ఉంటుంది అన్నట్టుగా ఒక మంచి హోప్తో ఉన్నారు. సో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అన్నట్టుగా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తి మీకంటే చిన్నవారు కూడా అయ్యే అవకాశం ఉంది వయసులోని కానీ మెచ్యూరిటీలో కానీ. సో వీళ్ళు ఏంటంటే మీకు ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ ఇవ్వాలి. ఈ కనెక్షన్లో వాళ్ళు ఇంకా ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఈ కనెక్షన్లో నేను ఇన్వెస్ట్ చేయాలి, ఈ వ్యక్తితో నేను ముందుకు వెళ్ళాలి, ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారండి. చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఈ వ్యక్తి. కానీ తన విషయాలు ఏవి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. తన లైఫ్లో జరిగిన విషయాలు, తను ఎలాంటి వారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఇవేవి మీకు తెలియకుండా చాలా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా, రెజినేట్ అయిందా? రెజినేట్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఎవరైనా దయచేసి టైం స్టాంప్స్ పెట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.